ఒక మనిషి వలన, కొన్ని పరిస్థితుల వలన మీ నాన్నగారు ఇలా మారిపోయారమ్మా. ఎవరా మనిషి పండు? ఇప్పుడు నేను చెప్పిన నీకు అర్థం కాదులేమ్మా, పొద్దుపోతుంది, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. అలాగే పండు, గుడ్ నైట్. సరే రామ్మా. లక్ష్మమ్మ ఉండుంటే ఈ ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉండేదో. అవును పండు, నాన్న ఎందుకు ఇంతలా మారిపోయారు? కొన్ని పరిస్థితుల వలన మీ నాన్నగారు ఇలా మారిపోయారమ్మా. నువ్వు ఇచ్చిన ఉంగరం ఎందుకు విసిరిగొట్టావు? ఈ కానుక చూసి కనకం గుర్తొచ్చింది కదా? లేదు, నాలో కనకం లేదు. కనకం తాలూకు జ్ఞాపకాలు కూడా లేవు. కనకం నీలో లేదు. కనకం జ్ఞాపకాలను నువ్వు తుడిచేసావు సరే, మరి అలా అయితే ఈ రింగ్ ఎందుకు విసిరేశావు? తనకి సంబంధించింది ఏది కూడా నా దగ్గర ఉండడానికి వీల్లేదు, అందుకే విసిరేశాను. మరి ఉంగరం నీకు దొరికిన వెంటనే ఆ పని నువ్వు చేయాల్సింది. ఇంతసేపు నువ్వు జేబులో పెట్టుకొని మరి ఇప్పుడెందుకు విసిరేశావు? ఈ రింగ్ చూడగానే కనుక నీకు గుర్తొచ్చింది కదా, అందుకే నువ్వు రింగ్ని నీదా కాదా అని చెక్ చేయించావు. అవును, నేను చెక్ చేయించాను. రే అంటే అర్థం ఏంట్రా? నీ కనకం ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలనే కదా నువ్వు ఈ రింగ్ గురించి చెక్ చేయించావు. కనకాన్ని కలవాలనే తపన ఇంకా నీలో ఉందని తెలుస్తుంది. అయినా సరే నేను కనకాన్ని, తన ప్రేమని, తన జ్ఞాపకాల్ని మర్చిపోయానని నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకొని బ్రతుకుతున్నావు. కాదు కాదు, నేను ఆ రింగ్ని చెక్ చేయించడానికి కారణం తను నా ప్రేమని మోసం చేసి వెళ్ళిపోవడమే కాదు, నేను ప్రేమతో ఇచ్చిన ఈ ఉంగరం కూడా వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి వెళ్ళాను. అంతే అంతే తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు నవ్వుతున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, స్వార్థపరుల్లా నటిస్తూ, నీ మంచితనానికి ముసుగు కప్పుకొని నీలో ఇంకా జీవించే ఉన్న కనకం మీద ప్రేమని లేదని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? అయినా నువ్వు ఇలా ఎలా జీవిస్తావు? నన్ను నేనేమి మోసం చేసుకోవట్లేదు. కనకం నన్ను మోసం చేయడం వల్లే నేను ఇలా అయిపోయాను. నాలో ప్రేమ లేదు, జీవం లేదు. నా వాళ్ళ కోసం నేను జీవశ్యవంలా ఉన్నానంతే. ఇప్పుడు నిజంగా నీ కనకం ఎదురుపడితే తనని కలవకుండా ఉండగలవా? నేను ఎవ్వరికి ఎదురుపడాలని అనుకోవట్లేదు. ఇన్ఫాక్ట్ నేను తన పేరు కూడా తలుచుకోవాలనుకోవట్లేదు. సరే సరే, ఈ మాటలన్నీ నీ మనసులో నుంచి వచ్చినవేనా? నాలో అసలు మనసు అనేదే లేదు. అది చచ్చిపోయి చాలా ఏళ్ళయింది. తను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, తను ఏమైపోయినా నాకు సంబంధమే లేదు.
ఆ, ఇదిగో ఇలా కనపడకుండా చెప్పే మాటలు ఉన్నాయి చూడు, అందులో చాలా తప్పులుంటాయి. ఆ తప్పొప్పుల లెక్కల్లోనే లెక్కలేనంత ప్రేమ ఉంటుంది. ప్రేమ లేదు, ఏమీ లేదు. అవన్నీ కూడా నేను మర్చిపోయాను. నా గతాన్ని కూడా నేను సమాధి చేసేశాను. సరే, నువ్వు నీ గతాన్ని సమాధి చేసేసినా నీ జీవితంలోకి మళ్ళీ కనకం వస్తే ఆ సమాధి మీద మీ ప్రేమ విత్తు మళ్ళీ మొలకెత్తుతుంది. నాకు జీవితం మీద అసలు ఆశే లేదు. దయచేసి నన్ను ఇలా ఉండని. మావయ్య, అమ్మ వస్తాదని చెప్పావు. అమ్మ కోసం రాత్రంతా ఎదురు చూసాం, ఇంతవరకు రాలేదు. నాకు చాలా భయంగా ఉంది మావయ్య. ఓరే హర్ష, నిన్న రాత్రి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, ఆ శకుంతల మన సిరిని ఏదైనా చేసుంటుంది అని. కానీ నువ్వు నా మాట వినలేదురా. ఇప్పుడు చూడు, సిరి ఎక్కడుందో ఏంటో. బామ్మ, అక్క నా శకుంతలైతే ఏమీ చేసి ఉండదన్న నమ్మకంతో ఎదురు చూశాను బామ్మ. కానీ ఇప్పటివరకు అక్క రాలేదంటే నాకు కూడా చాలా కంగారుగానే ఉంది బామ్మ. మరిప్పుడు ఏం చేద్దాంరా? బామ్మ, అక్కక శకుంతల కాకుండా ఇంతకుముందు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నువ్వు వెళ్ళడానికి కూడా దారి లేదు. సిరికి ఇంతకు ముందు చాలా మంది శత్రువులు ఉన్నారేమో, కరెక్ట్ గా నాకు కూడా తెలియదు. కానీ వాళ్ళైతే ఇంత దూరం వచ్చి సిరిని ఏదైనా చేశారు అనంటే అది ఖచ్చితంగా జరగని పని. బామ్మ, నిన్నే ఆ, ఆ, నాకు తెలిసినంత వరకు అయితే సిరికి ఆ శకుంతల తప్పించి శత్రువులెవరూ లేరురా. సరే బామ్మ, నువ్వేం కంగారు పడకు. నేను సిరాక్ ఎక్కడున్నా సరే తీసుకొని వస్తాను. మావయ్య, నేను కూడా నీతో పాటు వస్తాను. ఒరే, మీరే కాదురా, నేను కూడా మీతో పాటే వస్తాను. పదండి వెళదాం. బామ్మ, నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రంగా ఉంది. నువ్వు ఇప్పుడు ఎక్కడైనా వెతుకుతావు? నువ్వు ఇంట్లోనే ఉండు. మేమిద్దరం వెళ్ళి సిరక్కను ఎలాగైనా వెతికి తీసుకొని వస్తాం. నువ్వు కంగారు పడకు బామ్మ. అది కాదురా, సిరి గుమ్మం తొక్కే వరకు నా కాళ్ళు చేతులు ఆడవురా. నేను కూడా మీతో వస్తాను. బామ్మ, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా, నేను మావయ్య వెతుకుతాంలే. నువ్వు ఇంట్లోనే ఉండు.